నమస్కారం. నేను మీ రాహుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 116 కోట్లలో 40,000 మంది న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ లేదా అన్ని కులాలలో పేదల నుంచి, పేద కుటుంబాల నుంచి న్యాయవాదులుగా నమోదు కావడం జరుగుతాం. అయితే కోర్టులలో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడతాం. దాంతోపాటు అన్ని కోర్టులలో ఈ లైబ్రరీస్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు లేదు, కొన్ని 1-2 జిల్లా కోర్టులలో తప్ప అన్ని కోర్టులలో ఈ లైబ్రరీస్ ఫెసిలిటీస్ లేవు. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి జడ్జిమెంట్లు, వస్తున్నటువంటి లేటెస్ట్ గా వస్తున్నటువంటి జడ్జిమెంట్లు, కోర్టులు ఇస్తున్నటువంటి రకరకాల తీర్పులు, జడ్జిమెంట్లు, సైటేషన్స్ ఇవన్నీ కూడా ప్రతి న్యాయవాది అప్డేట్ కావాల్సినటువంటి అవసరం. మరి కోర్టులలో ప్రాక్టీస్ చేసేటప్పుడు రకరకాల సైటేషన్స్ కూడా అవసరం అవుతాయి. అట్లాంటి సైటేషన్స్, జడ్జిమెంట్ కావాలన్నప్పుడు ఎక్కడికప్పుడు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకనే ప్రతి జిల్లా కోర్టులలో, ప్రతి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులలో ఈ లైబ్రరీ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేయాలని, న్యాయవాదులు అందరూ కావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి స్కిల్స్ పెంచడం కోసం, అవసరమైనటువంటి జడ్జిమెంట్స్, అవసరమైనటువంటి సైటేషన్స్ వెంటనే తీసుకోవడం కోసం అన్ని బార్లలో ఈ లైబ్రరీని వెంటనే ఏర్పాటు చేయాలని గౌరవ చీఫ్ జస్టిస్ గారికి రిప్రజెంటేషన్ చేసినాం. ఆ రకంగా చేయాలని చెప్పేసి నేను ఒక న్యాయవాదిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.